అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. ఇదేంటంటే ఈ వ్లాగ్ అనేది ముందు రోజు పని అనమాట. పౌర్ణానికి ముందు రోజు కొంచెం అంటే ఇంట్లో ఏదైనా పూజలైనా ఏం చేయాలన్నా ముందు ఇంట్లో పని ఉంటుంది కదా. సో దానికోసం క్లీనింగ్ పని అనమాట. ఫస్ట్ క్లీనింగ్ చేసే ముందర మనకు కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి ఇక్కడైతే స్వీట్ పొటాటోస్ ఇంట్లో ఉన్నాయి. అవి అనేవి నేను ముందు ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. స్వీట్ పొటాటోస్ అంటే చిలకడ దుంపలు శుభ్రంగా వాష్ చేసేసి కొంచెం వాటర్ వేసి అవి మునిగేంత వరకు వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈలోగా పక్కన పెట్టేస్తే అవి ఉడుకుతూ ఉంటాయి. ఈలోగా మన గిన్నెల పని అవి చేయొచ్చు. ఇవన్నీ చేసేసరికి నీరసం వస్తుంది కాబట్టి ఈలోగా అవి రెడీ అవుతూ ఉంటాయి. ఇవి తోమేసరికి అవి తినేసి ఇంకా మిగతా పని అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ గిన్నెలన్నీ అయిపోయినాక మళ్ళీ దేవుడి సామాన్లు కూడా ఉన్నాయండి. అవి కూడా తోమేసి అదేంటి చూపించానంటే అన్నం మెతుకులు అనేవి మొత్తం అందులో వేసేయకుండా వేరేగా నేను ఒక టిప్లో చెప్పాను. అయితే ఆ వీడియో అన్నది డిలీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అది పెడతాను. అందులో ఆ టిప్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మన పూజ సామాన్ అనేవి ముందు రోజే మనం సిద్ధం చేసుకోవాలి కదా. ఆ రోజే అంటే సరిగ్గా ఆరవు కాబట్టి తడిగా ఉండి నూనె వాటర్ అనేది పేలకూడదు అంటారు కదా. సో కాబట్టి ముందుగానే అన్నీ వాష్ చేసేసుకొని అవి ఆరబెట్టేసుకుంటాను బయట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి మన తులసమ్మను కూడా ఆల్రెడీ నేను ముందే క్లీన్ చేసుకున్నాను. కానీ వర్షం పడటం వల్ల మళ్ళీ మొత్తం పోయింది. సో మనకి పసుపు కుంకుమ అనేది నిండుగా లేకపోతే మనకి పూజ చేసేటప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. సో కాబట్టి ముందు తులసమ్మను అంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. పైనుంచి కొంచెం ఆకుల మీద వాటర్ పోస్తే ఏమైనా ఎండిపోయిన ఆకులు ఏమైనా ఉంటే ఈజీగా మనం తీయకుండానే వాటర్ వేయడం వల్ల వచ్చేస్తాయి అన్నమాట. అది చూపించాను. నెక్స్ట్ అదంతా అయిపోయినాక దాని కింద ఉండే ప్లేట్ అలాగే పీట ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకొని పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టేసుకొని అది కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఈ తులసమ్మని అవన్నీ చేసేటప్పుడు నేను ఈ దేవుడి సామాను అవన్నీ క్లీన్ చేసేటప్పుడు నేను ముందుగానే స్నానం చేసేసానండి. మళ్ళీ స్నానం చేయకుండా చేయలేదు అనుకోవద్దు. మొత్తం అంతా నేను స్నానం చేసుకుంటాను. నెక్స్ట్ ఇదంతా అయిపోయినాక బొట్లు పెట్టేసినాక మొత్తం ఇంకా ఆ పని అంతా అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకా మన క్లీనింగ్ పని ఉంటుంది ఇంట్లో. ముందు రోజే మనం ఇలా కనుక చేసేసుకుంటే మన పని అనేది లేవగానే అన్నది ఈజీగా ఉంటుంది. ఆ రోజే మొత్తం అన్నీ చేసుకోవాలంటే చాలా టైం పట్టేస్తుంది. అనుకున్న టైంకి అనేది పూజ అనేది అవ్వదు. సో చూడండి ఇక్కడైతే మనకు పని కంప్లీట్ అయిపోయింది. మీకు వీడియోలో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ నాకు చేయటానికైతే ఇవన్నీ చేసేసరికి ఒక హాఫ్ డే పట్టింది మొత్తం గిన్నెల నుంచి మొదలు పెట్టుకుంటే. సో ఇదంతా అయిపోయినాక ఇంకా మేము బయటకు కూడా వెళ్ళి సామాన్లు అనేవి తెచ్చుకున్నాం అనమాట. ఇక ఇంకా ఓవరాల్గా చూపించేస్తున్నాం మొత్తం క్లీనింగ్ అయిన ఐటమ్స్ అన్నీ కూడా. ఇక దేవుడి సామాను ప్రమిదలు ఏంటి అన్నీ ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు మొత్తం అన్నీ వెలిగిస్తాం కదా గుమ్మాల దగ్గర ఇంకా తులసమ్మ దగ్గర అలా వెలిగించేటప్పుడు అందుకోసమని అలా ఉన్నాయి. అదే కాక 365 ఒత్తులు వెలిగించడానికి ఇంకొన్ని కొత్తవి తెచ్చాను. అందుకని ఎక్కువలా కనిపిస్తున్నాయి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ కొంచెం మబ్బుగా ఉంది. వర్షాలు పడుతున్నాయి కదా. సో క్లైమేట్ చాలా కూల్గా ఉంది. ఆ వ్యూ అనేది మీకు ఇప్పుడు ఒకసారి ఓవరాల్గా చూపిస్తున్నాను అనమాట. మా ఇంటి దగ్గర నుంచి అయితే ఇవన్నీ బాగా చక్కగా చూడవచ్చు. నెక్స్ట్ ఇంకా ఆ రోజు ఈవినింగే పెట్టేస్తాను మాపు. ఎందుకంటే పిల్లలతో మళ్ళీ ఉదయం లేవగానే వాళ్ళు లేసిపోతే ఇంకా అవ్వదు. సో కాబట్టి ఈవినింగ్ పెట్టేసుకుంటాను. నైట్ అయితే వాళ్ళు పడుకొని ఉంటారు కాబట్టి కొంచెం తొక్కటం అనేది కొంచెం తగ్గిద్ది అనమాట. లేదంటే తొక్కుకుంటూ ఉంటారు. ఇంకా క్లీన్ చేసినా ఇంకా అవ్వదు, సరిపోదు ఇంకా. నెక్స్ట్
ఇంక ఇలా లోపల పెట్టేసినాక ఇంకా బయట కూడా పెట్టేసి, బయట టైల్స్ ఉన్నా కూడా ముగ్గు వేయడానికి అనేది ముగ్గు కనిపిస్తుంది కాబట్టి నేను ముగ్గు వేసుకుంటాను అనమాట బయట కూడా. ఇంకా ఇదంతా క్లీనింగ్ పని అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ దీపారాధన చేసుకోవటం. నెక్స్ట్ డే ఇంకా ఎక్కడికి వెళ్ళామన్నది చూపిస్తాను, చూసేయండి. అలాగే ముందు మళ్ళీ ఇదంతా క్లీనింగ్ అంతా అయిపోయినాక ఇంకా నైట్ నేను బాతింగ్ చేసేసినాక ఒత్తులు అనేవి పువ్వొత్తులే తయారు చేసుకున్నా అండి. ముందు దానిలో ఉన్న పత్తిలో ఉన్న గింజలన్నీ తీసేసి పువ్వొత్తు అనేవి రెడీ చేసుకున్నాను. 365 ఒత్తులు అయితే చేయలేదు, అవి మామూలుగా ప్యాకెట్స్ అనేవి కొనేసాను. ఇదైతే మామూలు పువ్వొత్తులు చేసుకున్నాను అనమాట. ఉసిరి దీపంలో వెలిగించడానికి, పిండి దీపంలో వెలిగించడానికి పనికొస్తాయి కదా అది. ఇంకా ఆ రోజు నైట్ మొత్తం ఈ ఒత్తులు అవి చేసేసినాక ఇవి నానబెట్టేశాను. 365 అయితే ఆవు నేతిలో నానబెట్టాను. మామూలు పువ్వొత్తులు జస్ట్ నువ్వుల నూనెలో నానబెట్టేసి ఇంకా నైట్ అంతా నానతాయి కాబట్టి మనకి ఈజీగా బాగుంటుంది. ఇంకా నైట్ మొత్తం ఇల్లంతా ఇంకా క్లీన్ అయిపోయింది, ఇంకా పూజకి రెడీ అన్నట్టుగా. సో ఇది ఓవరాల్ లుక్. గ్యాస్ పొయ్యి కింద కూడా ముగ్గు వేస్తాను నేను, అది చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ పొయ్యి క్లీనింగ్, గట్టు మొత్తం, ఇంకా ఇల్లు సామాన్లు మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా ఉదయం లేవగానే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు, పని ఉంది అన్న హడావిడి ఏం లేకుండా. ఇక్కడ స్టవ్ క్లీన్ చేసేటప్పుడే టైల్స్ కూడా నేను మొత్తం క్లీన్ చేసేసుకుంటాను ఎప్పటికప్పుడు. లేదంటే మనం వంట చేసేటప్పుడు నూనె మరకలు అవి తుల్లుతాయి కదా, మళ్ళీ జిడ్డుగా అవుతాయి ఒకేసారి పెట్టుకుంటే. నేను ఎందుకంటే స్టవ్ ఎప్పుడు క్లీన్ చేసినా వంట అయిపోగానే కూడా ఒకసారి అనేది తుడిసేస్తాను కాబట్టి మనకి ఎప్పటికప్పుడు నీట్గా ఉంటాయి. స్టీల్ సింక్లు అనేవి కొంచెం మెయింటైన్ చేయటం కష్టం. ఆ టిప్ అనేది నేను ఆల్రెడీ పెట్టాను, చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది, లేదంటే ఆ వీడియో మళ్ళీ వస్తుంది చూడండి. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అదే పౌర్ణమి రోజు అనమాట. నిన్న అంటే ఈరోజు వస్తుంది కాబట్టి మీకు వీడియో నిన్న అనమాట. సో ఎక్కడికి వెళ్ళామంటే మేము అన్నవరం వెళ్ళాము. తుని నుంచి అన్నవరం అనేది దగ్గరే. సో కాబట్టి మేము అన్నవరం వెళ్ళి అక్కడ అనేవి ఈ ఒత్తులు అనేవి అక్కడ వెలిగించామన్నమాట. మేము మార్నింగే వెళ్ళిపోలేదు, ఆఫ్టర్నూన్ వెళ్ళాము. సో మనకి పౌర్ణమి తగిలే టైంకి అక్కడ ఉన్నాము. పౌర్ణమి గడియల్లోనే నేను ఈ 365 ఒత్తులు అనేది వెలిగించాను అనమాట. సో నాకైతే ఫుల్ ఇంకా సాటిస్ఫై అయిపోయాను. మళ్ళీ ముందే ఉదయాన్నే వెళ్ళిపోతే తగలదు కదా అనేసి అనుకునేదాన్ని. ఇంకేంటంటే ముందు మనం గుడికి వెళ్ళేటప్పుడు ఈ కొండపైకి వెళ్తాం కదా, ఆ వ్యూ అనేది చూపిస్తున్నాను. ఇది ఎంత చూసినా బాగుంటుంది, వెళ్ళేటప్పుడు జాయిగా ఎంజాయ్గా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇలాంటి కర్వ్స్ ఒక 4-5 వస్తాయండి, కరెక్ట్గా తెలియదు కానీ మొత్తం వచ్చేసినాక పైకి వెళ్ళిపోయినాక మరీ రద్దీగా అయితే ఏం లేదు, కరోనా టైం కదా పర్వాలేదు అన్నట్టుగా ఉంది అంతే. అది కాక మేము వెళ్ళింది మధ్యాహ్నం కాబట్టి ఎక్కువ పెద్ద రద్దీ అయితే ఏం లేదులే. నెక్స్ట్ ఇంకెక్కడ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఖాళీ ఉండదేమో టికెట్ తీసుకోవాలనుకున్నాం, కానీ అంత చెప్తున్నా కదా ఫ్రీగానే ఉంది కాబట్టి ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఇంకెక్కడ
లోపలికి వెళ్ళిపోయేటప్పుడు అయితే ఇక్కడ మొబైల్స్ అనేవి తీసేసుకున్నారండి. ఇంకా లోపలికి ఏ గుళ్ళోనైనా లోపల షూట్ చేసేది అయితే ఎవరికి ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ వరకు వస్తుంది. నెక్స్ట్ ఇంకా బయటకు వచ్చేసినాక దర్శనం చేసుకొని వచ్చినాక ఇంకా ఈ వ్యూ అనమాట. దర్శనం చేసి వచ్చినాక పక్కనే మనకి గోకులం అంటే గోమాతల్ని గోశాల ఉంటుందన్నమాట. ఈ గోశాలకి వెళ్ళి అక్కడ కూడా కొంచెం దండం పెట్టేసుకొని ఇంకా అక్కడ రావి చెట్టు దగ్గరకు వచ్చేసి ఒత్తులు అనేది వెలిగించామన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇదిగోండి ఒకసారి ఒక ప్రదక్షిణ చేసాము. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు అప్పటికే మధ్యాహ్నం టైం అయిపోయింది. వాళ్ళు టిఫిన్ చేసినా సరే మళ్ళీ ఆకలేస్తుంది కదా లంచ్ టైంకి. సో కాబట్టి ఒక ప్రదక్షిణ అనేది చేసుకొని ఇంకా ఒత్తులు అనేది వెలిగించుకొని అక్కడే కొంచెం ప్రసాదం అనేది ఇస్తున్నారనమాట. భోజనాలు అయితే లేవు, భోజనాలు లేకుండా మామూలుగా పులిహోర ప్యాకెట్లు అయితే ఇస్తున్నారనమాట. ఇంకా లక్ ఏంటంటే పౌర్ణమి రోజే పిల్లలకి ఆ ఒక్కరోజే పిల్లలని అలౌ చేశారంట. నెక్స్ట్ డే నుంచి అంటే మండే నుంచి ఇంకా పిల్లలకి నాట్ అలౌడ్ అని. ఇంకా చూడండి ఈ కోతుల బాధ ఎక్కడున్నా. మేము ఉన్న చోట కోతులే, అక్కడ అన్నవరం ఆ గుళ్ళో కూడా పెద్ద పెద్ద కోతులు ఉన్నాయి. అలవాటు అయిపోయింది కాబట్టి పెద్ద భయం ఏమీ వేయలేదు. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఒత్తులు వెలిగించడానికి వెళ్తున్నాం అనమాట. ఆ రావి చెట్టు దగ్గర అయితే వెలిగించలేదండి పాపం. ఆ వేడికి అయితే ఆ చెట్టు అంతా మాడిపోయింది. అసలు నాకు చాలా బాధ అనిపించింది. చూడండి ఎలా ఉందో అసలు. అందుకే నేను ఇంకా ఈ పక్కకు వచ్చేసి ఇక్కడ తులసమ్మ వారు ఉంది. ఇంకా చాలా దూరంగా కూర్చొని ఎక్కడైతే ఏముంది మనసుతో చేయాలి కానీ, సో కాబట్టి ఇంకా పక్కన కూర్చొని ఇంకా గుళ్ళో కదా మనం అంత ఫ్రీగా కూర్చొని అయితే చేయలేము. కొంచెం హడావిడిగానే చేశాను అనమాట. కానీ దండం అయితే ప్రశాంతంగా పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఇక్కడైతే ఈ 365 అన్నది కొంచెం నా పేరు మా హస్బెండ్ పేరు మీద పెట్టాను. నెక్స్ట్ పిల్లలకి ఏంటంటే ఇంటి దగ్గరే ప్రశాంతంగా పెడదాంలే అనేసి ఇంక ఇక్కడైతే 2 వెలిగించాను అనమాట. ఒక్కటి వెలిగించినా సరిపోతుంది మొత్తం కుటుంబ సమేతంగా. కాకపోతే ఎవరి మనస్తృప్తిగా అనిపిస్తే ఎవరు నచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు కాబట్టి సో అలా నేనైతే ఈ విధంగా చేసేసాను అనమాట. నెక్స్ట్ ఇంకా అలా అయిపోయింది. అదంతా అయిపోయినాక ఒకసారి రావి చెట్టు దగ్గర కూడా ఒక ప్రదక్షిణ చేశాను. ఖాళీ లేదు అక్కడైతే అసలు. ముందు ఇది వెలిగించుకొని ఇంకా ఇక్కడికి నా దీపారాధన అన్నది పూర్తయింది. గుళ్ళో దర్శనం చేసుకున్నాకే ఇక్కడికి వచ్చినాకే వెలిగించుకున్నాం. గాలి ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం దీపాలు అనేవి వెలగటం అందరికీ చాలా కష్టమైంది. ఇదిగోండి ఇక్కడ మా హస్బెండ్ కొంచెం సపోర్ట్ ఇస్తున్నారు. అలా ఇస్తే ఎంత ఏ భార్యకి మాత్రం ఆనందం ఉండదని చెప్పండి. నాకైతే పిచ్చ హ్యాపీ అలా ఉంటే మాత్రం. సో ఇంకా ప్రతిదానికి ఇస్తారులేండి. ఇంకా నెక్స్ట్ ఇంక ఇదంతా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఈలోగా ఈ మాస్క్లు అయితే ఇంకా చిరాకు పుట్టింది. ఇంకా తప్పదు కదా, ఈ పరిస్థితి నుంచి ముందు మనం కోలుకోవాలండి బాబు. ఇటువంటి సంవత్సరం మళ్ళీ ఎప్పుడు రాకూడదు మనకి మన పిల్లలకి. ముందైతే నేను అదే కోరుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇదంతా అయిపోయినాక ఇక్కడ ఇంకా బయటకు వచ్చేసేటప్పుడు ఇదిగో లాస్ట్ ఇంకా గుడి. ఇక్కడ కొంచెం ఫోటోలు అందరూ తీసుకునే వాళ్ళు తీసుకుని చూడండి పాపం ఆ చెట్టు అయితే ఎలా అయిపోయిందో. నాకైతే ఎందుకంటే అలాగ చేసి అసలు పూజలు చేసుకోవచ్చు, ఓకే, దీపాలు అవి వెలిగించుకోవచ్చు, మన వీలుని బట్టి వెలిగించాలి. కానీ ఏకంగా చెట్టు దగ్గరే మొత్తం పెట్టేస్తారు ఏకంగా. అంటే నేను చేస్తాను, ఎవరిని అనకూడదు. కాకపోతే ఇప్పుడు మన పూజల కోసం పచ్చని చెట్లు అనేవి పర్యావరణం మొత్తం పాడైపోతుంది అనేసి నా బాధ అంతే. సో ఓకే, ఇంకేముంది, ఏదైనా ఇంకా మన ఇదే కదా. నెక్స్ట్ ఇక్కడ ప్రదక్షిణ చేసేటప్పుడు శివుని దగ్గర అనమాట. యాక్చువల్ నేను ఇక్కడే వెలిగిద్దాం అనుకున్నా, కానీ ఆ చెట్టు పరిస్థితి చూసి నాకైతే బాధ వచ్చేసింది. కాబట్టి నేను కొంచెం దూరంగా వెళ్ళి వెలిగించుకున్నాను. నెక్స్ట్ ఒకసారి ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టేసుకొని కొన్ని ఫోటోలు దిగేసి ఇంకా జాయిన్ అయిపోయామండి. అంటే ప్రసాదం కౌంటర్కి అనేది వెళ్ళామన్నమాట. అన్నవరం ప్రసాదం బాగా ఫేమస్ కదా,
అక్కడ అనేవి తీసుకోవటానికి ఇంకా వెళ్ళిపోయాం అనమాట. అంతే. ఇదిగోండి అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్లా పనిచేస్తున్నారు. ఇదివరకైతే భోజనాలు ఉండేవి, ఇప్పుడు లేవు. సో ఇలా అయిపోయినాక వాళ్ళు కొంచెం భోజనం చేసేస్తున్నారు. నేను ఉపవాసం ఉన్నాను ఆ రోజు. సో అయిపోయింది. ఇంకా ఆ రోజు నైట్ వచ్చేసినాక మళ్ళీ స్నానం అంతా అయిపోయినాక ఇక్కడ తులసమ్మ వారి దగ్గర చేస్తున్నాను. ఇంకా సాయంత్రం చెప్పాను కదా, ఉదయం అయితే అక్కడ గుళ్ళో నా పేరు మీద మా హస్బెండ్ పేరు మీద చేశాను. ఇక్కడ ఏంటంటే పిల్లల కోసమని చేస్తున్నాను. పౌర్ణమి టైము సాయంత్రం పూట పిల్లల కోసం చేస్తే తులసమ్మ దగ్గర ఈ కార్తీక పౌర్ణమి రోజు వాళ్ళకి మంచిగా ఆరోగ్యం కోసం, అలాగే జ్ఞాపక శక్తి పెరగడం కోసం అనేది ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ కూడా వాళ్ళకి 2 ఒత్తులు 365 ఒత్తులు అనేవి 2 తెచ్చి నేతిలో నానబెట్టి తులసమ్మ దగ్గర ఇంకా నాకు తెలిసినట్టుగా వెలిగించుకున్నాను. ఇదంటే మన ఆర్కే తెలుగు వ్లాగ్స్ అక్క అయితే బాగా చెప్తుంది, ఆమెను ఫాలో అవుతాను నేను. కాబట్టి ఆమె చెప్పినట్టుగా నేను పిల్లల కోసం అనేది ఈ తులసమ్మ దగ్గర నేను చేసుకున్నాను. మనకు తెలియనప్పుడు ఒకళ్ళు చెప్తే మనం చేసుకోవటంలో తప్పేం లేదు. సో నేను అలా చేసుకుంటాను. ఇంకా అదంతా చేసేసినాక ఇంకా ఆ రోజు నైట్ ఏంటంటే మా డిన్నర్ అనేది చాలా సింపుల్గా, పగలంతా ఉపవాసం ఉండి ఇంకా నైట్ యాక్చువల్గా ఏం తినలేము. కానీ పౌర్ణమి అయిపోయినాక ఉపవాసం చెల్లించడం, అదే పూజ అంతా అయిపోయినాక చుక్కని చూసి ఉపవాసం చెల్లించడం కొంతమందికి ఫస్ట్ నుంచి ఉంటుంది కదా. నేను కూడా ఫస్ట్ నుంచి పెళ్ళి అవ్వనప్పటి నుంచి కూడా అలా పౌర్ణమి రోజైతే పగలంతా ఉండి నైట్ పూజ అయిపోయినాక ఉపవాసం చెల్లిస్తాము. సో ఈరోజు కూడా అలాగే అయ్యిందనమాట. సో ముందైతే ఈ పూజ ఒకసారి అలా చూసేయండి నేను ఏ విధంగా చేశానన్నది. మా అమ్మాయి కూడా పక్కనే కూర్చుంది. మా అబ్బాయి అయితే ఆడుతున్నాడు, చిన్నోడు కదా. మా అమ్మాయి అయితే పక్కనే కూర్చుంది. చేసినప్పుడు పక్కనే పెట్టుకున్నాం. పిల్లలు కూడా పక్కనే పెట్టుకుంటే వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తాయి కదా, భక్తి అనేది పెరిగిద్ది. నాకైతే కొంచెం ఎక్కువే. సో అది నెక్స్ట్ ఈలోగా అతను కూడా వస్తారు. ఇంకా అతను కూడా దండం పెట్టేసుకుంటే ఇంకా అయిపోద్ది. మధ్యలో ఏంటంటే పిండి ప్రమిద చేస్తున్నాను అనమాట. పిండి ప్రమిద చేసి అలాగే 2 ఉసిరి దీపాలు కూడా, తులసమ్మ దగ్గర ఉసిరి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది కదా, అవి కూడా వెలిగించాను. ఇంక ఇలా అన్నిటికీ ముందు పెట్టేసినాక తాంబూలానికి కూడా ముందు పెట్టేసి ఇంకా దీపాలు అనేవి వెలిగించడం మొదలుపెట్టాను. ఇంకా పక్కన అరటి డొప్ప అన్నది అక్కడ అన్నవరంలో చెరువులో పెడదామని తీసుకెళ్ళాను. కానీ అక్కడ ఆ చెరువులోకి వెళ్ళటానికి అన్నది, అదే కొలనులోకి వెళ్ళటానికైతే ఎలౌ చేయలేదు. కరోనా టైము అనేసి పంపించేశారనమాట. సో కాబట్టి అక్కడ వెళ్ళలేదు. లేదంటే అక్కడ కొలంలో వదులుదాము అనుకున్నాము. సో ఇంకా అక్కడ చాయిస్ లేదు కాబట్టి ఇంకా ఎలాగో ఇంట్లోనైనా పర్వాలేదు, అదే మనం పళ్ళెంలో వాటర్ వేసి అందులో
ఈ డిప్పలో అనేది అరటి డిప్పలో ఇంకా వెలిగిద్దామనేసి అందుకోసం అది కూడా రెడీ చేసి పళ్ళెంలో వాటర్ వేసి దానికి కొంచెం హోల్స్ పెట్టుకున్నాను అరటి డిప్పకి. ఆ హోల్స్ పెట్టుకుని దానిలో కూడా ఈ పువ్వొత్తులు అనేవి వెలిగించాను. నలుగురు పేరు మీద. నేను ఏ పూజ చేసినా అనేది ముందైతే స్టార్టింగ్ అంతా కుటుంబ సమేతంగా అనుకుంటూ, అంటే మా పెద్దవాళ్ళు మా మామయ్య పేరు నుంచి అనుకుంటాము. నెక్స్ట్ అంతా మా ఊళ్ళ పేర్లన్నీ చదివేసినాక నెక్స్ట్ ఇంకా ఇక్కడ మా అమ్మ వాళ్ళ పేర్లు కూడా చదువుకుంటానమాట. మా అమ్మ వాళ్ళు కూడా చేస్తుంది, మా అమ్మ కూడా చేస్తుంది, కానీ ఇంకా వాళ్ళకి ఎవరున్నారు, అందువల్ల ఇంకా వాళ్ళ పేర్లు కూడా నేనే చదువుతాను. చదివి ఇంకా అందరూ ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలి మెయిన్, అంతే. ఇంకా వేరేదేమీ ఆశించాం. సో ఇంకా ఆ విధంగా దండం పెట్టేసుకుంటాను. లాస్ట్ వారం అయితే లాస్ట్ మండే అభిషేకం కూడా చేయించుకున్నాం. అప్పుడు వీడియోలు అనేవి 3 days రాలేదు కదా, ఆ టైంలో రాలేదు కాబట్టి ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది. అప్పుడైతే నేను సోమవారం అభిషేకం కూడా చేయించుకున్నాను. సో ఆ వీడియో అనేది మీరు మిస్ అయిపోయారు. నేనైతే ముందు వీడియో తీయకుండా ప్రశాంతంగా అభిషేకం చేసినంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకెక్కడైతే పూజ అంతా అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ అరటి డిప్పులో కూడా ఇంకా పళ్ళెంలో వాటర్ వేసి చెప్పాను కదా, ఆ విధంగా నేను అనేది వెలిగించేసుకున్నాను అనమాట. ఇంకంతా కంప్లీట్ అయిపోయినాక ఇంకా భోజనం చేసేయటం. ఇదిగో ఇక్కడ మా అబ్బాయిని పెట్టుకోవడానికంటే పేచీ పెట్టేస్తున్నాడు, సో వెళ్ళిపోయాడు. ఇంకా మా అమ్మాయి మాత్రం అబ్బో ఎంత మునిగిపోయింది భక్తిలో. ఆ రోజు ఎంతో చక్కగా చెప్పిన మాట విన్నట్టుగా వాళ్ళ కోసమే చేస్తున్నానుగా, అందుకనేమో చక్కగా భక్తిగా ఉంది బాగా. ఇదండి ఇంకో ఓవరాల్గా ఇది మీకు దగ్గరగా వీడియోలో దగ్గరగా కనిపిస్తుందేమో కానీ కొంచెం దూరంగానే ఉన్నాయి దీపాలు అనేవి. నైట్ టైం కదా కొంచెం అలా అనిపిస్తుందేమో. నెక్స్ట్ ఇంకా మొత్తం అయిపోయినాక హారతి ఇచ్చేసి, అలాగే ఇంట్లో కూడా ముందు ఇంట్లోనే చేసేసానండి. ఇంట్లో చేసేసాక బయట ఇది చేశాను అనమాట. ఇంట్లో కూడా ఒకసారి లుక్ చూపిస్తాను. మొత్తం ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా అయిపోయింది. ఇంకా హారతి ఇచ్చేసినాక బయటకు వెళ్ళి, అంటే ఇక్కడ నుంచి కూడా మనకి చంద్రకిరణాలు అనేవి పడతాయి బయట, ఇది బాల్కనీలో. నెక్స్ట్ ఇంకా కొంచెం బయటకు వెళ్ళి చంద్ర దర్శనం కూడా చేసేసుకొని ఇంకా భోజనం అనేది మేము స్టార్ట్ చేసేసాం అనమాట. నెక్స్ట్ ఒకసారి పూజా గది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఇది పూజ రూమ్లో ఫస్ట్ చేసేసి మామూలుగా ఎక్కడైతే పళ్ళు పెట్టేశాను. పిండి ప్రమిదలు అవి ఏం చేయలేదు. ఇక్కడైతే తులసం దగ్గర చేస్తున్నాను కదా, అందుకనేసి ముందు ఇక్కడ మామూలుగా చేసేసి టైం అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇక్కడ మా డిన్నరు చాలా సింపుల్గా అండి. కొంచెం పులిహోర, రైస్, పెరుగు, సాంబార్ చేశాను కాబట్టి సాంబార్లోకి చిప్స్ అనేవి వేపాను. ఇంకా కర్రీ, పచ్చడి అవి ఏం చేయలేదు. చాలా టైర్డ్ అయిపోయాను అసలే ఉపవాసం. ఇంకా అన్నవరం వెళ్ళి రావటం, మళ్ళీ మేము మధ్యాహ్నం 12 గంటలకు వెళ్తే వచ్చేసరికి 4 అయిపోయింది, 4-5 అయిపోయింది. ఇంకా మళ్ళీ రావగానే ఇవన్నీ క్లీన్ చేసుకొని చేసేసరికి ఇంకా టైర్డ్ అయిపోయాను. సో జస్ట్ ఇంకా సాంబారు, అన్నం, పులిహోర, ఇంకా మామూలుగా ప్రసాదం అంటే ఉంటాయి కదా, ఇది చలిమిడ, వడపప్పు, ఇంకంతే. వీళ్ళదైతే ఫస్ట్ అయిపోతుంది ఇంకా అతను వచ్చాక. ఇంకా ఇక్కడైతే కొన్ని పిక్స్ అనేవి యాడ్ చేశాను, చూసేయండి. మీకు ఎవరికైనా ఈ వ్లాగ్ అనేది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. సో అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.